చౌదరి వస్తు ప్లానర్ మీ చంద్రశేఖర చౌదరి మాట్లాడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ ఇల్లు చూడండి. ఇది పశ్చిమం వీధి గల స్థలం. ఇక్కడ పశ్చిమం వీధి గల స్థలం. పశ్చిమ నడకనే ఉంది, పశ్చిమ గేట్ ఉంది. అయితే ఇక్కడ ఉత్తర వాయువులో కూడా గేట్ ఉంది. ఇక్కడ ఉత్తర వాయువులో కూడా డోర్ ఉంది. ఇక్కడ ఈశాన్యంలో డోర్ ఉంది. ఇక్కడ తూర్పు ఈశాన్యంలో డోర్ ఉంది. ఇక్కడ దక్షిణాగ్నేయంలో కూడా డోర్ ఉంది. తూర్పుకు రేకులు ఉంచినాడు ఇట్లా. ఇక్కడ బాత్రూమ్లు కట్టుకున్నాడు. గుంత ఇక్కడే ఉందిలే, నాకు తెలిసి ఇక్కడే ఉంది గుంత. ఇది నల్ల గుంత. ఇది నల్ల గుంత. అయితే ఈ పశ్చిమ వాయు నడక వల్ల తన కొడుకులకు ఇద్దరికి జాబే వచ్చింది. ఒకడు గవర్నమెంట్ టీచరు, ఒకడు విఆర్ఓ. ఈడ నైరుతి మెట్లు పెంచడంలో ఎప్పుడు అనారోగ్యాలు చేస్తుంటే ఎవరికొరికి. పశ్చిమ నడక వలన చిన్న కొడుకు టీచరే, పెద్ద కొడుకు ఏదో సచివాలయంలో సర్వేలో ఏదో పనిచేస్తాడు, విలేజ్ అసిస్టెంట్గా పనిచేస్తాడు. అయితే ఇక్కడ ఉత్తరమైన నడక ఉండేవాటి పెద్ద కొడుకు చిన్న కొడుకు ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారంటే పెద్ద కొడుకు సెంచర్లో పాపం చేసుకున్నాడు. చాలా బాగుంది ఆ పాప. ఆ పాప టీచరు. చిన్న కొడుకు వాళ్ళ క్యాస్ట్ టైం చేసుకున్నాడు. అయితే మాట్లాడుకొని చేసుకున్నారు. ఇద్దరు చదువుకున్నారు, ఇద్దరు టీచర్లు అయినారు. ఇద్దరు ఒకటిసారి చదువుకున్నారు, ఇద్దరు చదువుకున్నారు, ఇద్దరు కలిసి ఇద్దరు టీచర్లు అయినారు. ఉత్తరమైన నడక వల్ల నన్ను నా వద్ద హరిశ్చంద్రుడు నేర్చుకుంటుండే ఆయన. మా ఇంటికి పోంది సారని తీసుకుపోతే, ఏంది ఇక్కడ డోర్ ఉంది, ఇక్కడ ఏమైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఏమైనా లవ్ మ్యారేజ్లు ఉన్నాయి, ఇట్లా ఏంటివి అంటే, సార్ నా కొడుకులు ఇద్దరు లవ్ మ్యారేజ్ అనుకో. వాడు పెద్దవాడు సెంచులో పాపం చేసుకున్నాడు, రెండోవాడు మా బంధువుల పాపనే కలిసి చదువుకున్నారు, అనే చేసుకున్నారు. కానీ ముగ్గురు కొడుకు చిన్న కొడుకు ఉద్యోగం ట్రై చేస్తున్నాడు, రాలే అని చెప్పినాడు. అంటే అంటే నలుగురు ఎంప్లాయీస్. అయితే ఎప్పుడు మెడికల్ అనారోగ్యమే. ఎప్పుడు వచ్చినా నేను పోయినప్పుడల్లా అబ్బాబ్బాబ్బా పానం మెత్తగా ఉంది సార్ అంటాడు. ఆ మెట్లు ఇక్కడ ఎన్నిసార్లు చెప్పినా పీకకుంటే ఒకసారి తెల్ల రక్త కణాలు తక్కువైనది, పచ్చడి నల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు తక్కువైనది, ఇట్లా ఆసుపత్రికి తిరిగేది. ఎన్నిసార్లు చెప్పినా అని నేనే వాళ్ళ బాగుపడుతుండే ఊళ్ళోనే. వాడిని పెట్టి వరే ముందు ఈ మెట్లు పీకారు, తర్వాత ఆలోచన చేద్దామని పార తీసుకొని మొదలు పెట్టించి ఈ మెట్లు పీకేయించిన. మెట్లు పీకేసి నైరుతిలో మెట్లు తీసేపించిన తర్వాత అప్పుడు వెంటనే ఇక్కడ కిటికీది వెంటనే అతనికి పెద్దగా ఏం కాలే. మళ్ళీ పోయినప్పుడు, సార్ నేను తినగొట్టిన పోయిన చూడు సార్, అసలు జ్వరం అనేది లేదు, ఏం లేదు సార్ అంటాడు. ఇప్పుడైతే నైరుతి తీసేసినావో జ్వరం ఉండదు, ఏముండదు సార్, నైరుతి వేస్తే రోగం కలుగుతుంది అని చెప్పినాను. చెప్తే సర్లే సార్ ఇంకా బాగుంది నాకు ఇప్పుడు అది ఇది అన్నాడు. అని మూడో కొడుకు పెళ్లి చేయాలి సార్ వానికి, అది ఇది అంటే వానికి వాళ్ళ అదృష్టం కొద్దీ మూడో కొడుకు కూడా ఉద్యోగస్థానం దొరికింది. వాళ్ళ బంధువుల అమ్మాయి, చదువుకునే అమ్మాయి. ఈ తెలంగాణ విడిపోవడంలో కొత్త ఉద్యోగాలు వస్తే ఆ పాపకు కూడా ఉద్యోగం వచ్చింది. ఇంకా వానికి కూడా దొరికిందో లేదో ఇప్పుడు అయితే తెలియదు, కానీ 2-3 నెలలు అవుతుంది. వానికి కూడా పర్వాలేదు సార్, వాడు కూడా బాగానే ఉన్నాడని చెప్పినాడు అతను ఒకసారి. ఇంకా వానికి ఉద్యోగం వచ్చిందో లేదో తెలియదు, ఏదో ప్రైవేట్ చేస్తున్నాడు, లేకుంటే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందో తెలియదు. ఈయన ఒక 3 సంవత్సరాల క్రితం. ఇప్పుడు వీళ్ళింట్లో నాకు తెలిసి నేను ప్రజెంట్గా నేను పోయేటప్పుడు అయితే 5 మందికి ఉద్యోగాలు ఉన్నాయి. ఇంకా వానికి మూడో వస్తే ఇంకా వానికి 6 మందికి ఉద్యోగాలు ఉన్నట్టే. అంటే పశ్చిమ నడక ఎటువంటి పరిస్థితుల్లో ఉద్యోగాన్ని ఈ దోహం చేస్తుంది. ఎక్కువ బాగా చూడండి, పశ్చిమ నడక వెంటనే ఉద్యోగాలు ఉండేవాళ్ళు, ఉద్యోగస్తులు. దానికి తోడు తూర్పు ఈశాన్య నడక. ఉత్తమ సంతానం, డబ్బు. తూర్పుకు వారు వచ్చినారు, ఉత్తమ సంతానం, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. చున్నికనేమో వీళ్ళు క్యాస్ట్ అయితే చాకలులే, కానీ పిల్లలు మంచి చదువు చదివినారు, అందరూ ఉద్యోగస్తులే. ఇటున్నాల ఫ్రెండ్, ఎప్పుడే కానీ దక్షిణం కన్నా ఉత్తరం ఖాళీ స్థలం ఎక్కువ ఉంది. ఇక్కడ దక్షిణం కన్నా ఉత్తరం ఖాళీ స్థలం ఎక్కువ ఉంది.
తూర్పు పడమటి కన్నా తూర్పు నాకు ఖాళీ స్థలం ఎక్కువ ఉంది. అయితే ఇంతకుముందు నేను పోయినప్పుడు దక్షిణం పశ్చిమం ఒకటే సమంగానే కట్టినారు. సమంగానే పెట్టినారు ఖాళీ పెడితే నేను ఇట్లా పోయి మళ్ళీ డబల్ కూడా కట్టించినాను. ఇట్లా దక్షిణం ఉత్తరం ఖాళీ స్థలం ఎక్కువ ఉండాలని ఇట్లా డబల్ కూడా కట్టించినాను. డబల్ కూడా కరెక్ట్గా కింది మీదకి డబల్ కూడా కట్టించినప్పుడు దక్షిణం కన్నా ఉత్తరం ఖాళీ స్థలం ఎక్కువవుతుంది. అప్పుడు పరిస్థితి బాగుంది. ఇప్పటికి కూడా బాగానే ఉంది వాళ్ళకు. పశ్చిమ వాయు వీధి ఎప్పటికైనా శుభం కలగజేస్తుంది, అంతో ఇంతో మేలు చేస్తుంది. ఇది పశ్చిమం వీధి. ఇది ఉంటాను ఫ్రెండ్స్.